హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్స్ కిచెన్. ఎటువంటి క్రీములను కానీ ఎసెన్సులను కానీ ఉపయోగించకుండా ఇంట్లో ఉండే పాలతోటి చాలా సింపుల్గా ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఐస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్నైనా పర్వాలేదు, నార్మల్ పాలను తీసుకున్నా కూడా పర్వాలేదు. ఈ పాలను స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యేలోపు ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పాల పొడిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేకపోతే వాటికి బదులుగా మరికొంచెం కార్న్ఫ్లోర్నే వేసుకోండి. వీటన్నిటిని కలుపుకోవడం కోసం 1/2 కప్పు వరకు పాలను తీసుకోవాలి. పాలకు బదులుగా ఈ ప్లేస్లో వాటర్నైనా సరే తీసుకోవచ్చు. మిల్క్ పౌడర్, కార్న్ఫ్లోర్కి బదులుగా మీరు మైదానైనా సరే ఉపయోగించుకోవచ్చు. మైదాను ఉపయోగిస్తున్నట్లయితే విడిగా వాటర్తో ఉడకపెట్టుకుని పాలు చల్లారిన తర్వాత కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ మిల్క్ మిక్చర్ని రెడీ చేసుకునే లోపల పాలు కూడా వేడైపోయి ఉంటాయి. ఇప్పుడు పాలను ఒకసారి కలుపుకుని ఇందులో 1/3 కప్ పంచదారను వేసుకోవాలి. సాధారణంగా 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. కానీ ఐస్ ప్రిపేర్ అయిన తర్వాత స్వీట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అందుకోసం 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. పంచదార కరిగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్చర్ని స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని వేసుకోవాలి. ఈ మిల్క్ మిక్చర్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉండాలి. అలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉన్న ఎక్కువసేపు కుక్ చేసుకున్నా సరే అడుగు తొందరగా మాడిపోతుంది. 2 నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఐస్ క్రీమ్లైనా ఐస్లైనా ఫ్లేవర్స్ కోసం ఎసెన్సులను వేసుకుంటూ ఉంటాం కదా, వాటికి బదులుగా ఈ ఐస్లో మాత్రం యాలకుల పొడిని వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. ఈ యాలకుల పొడిని బాగా కలుపుకుని పైన మేగడ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం చల్లారి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ మౌల్డ్స్ కన్నా మెటల్స్ అయిన ఐరన్, అల్యూమినియం, స్టీల్ వాటిల్లో అయితే ఈ ఐస్లు ఇంకా చాలా బాగా వస్తాయి. ఈ మౌల్డ్స్కి పైన మూతలు ఇచ్చినప్పటికీ కూడా స్టిక్స్ అయితేనే కంఫర్ట్గా ఉంటాయి. అందుకని నేను స్టిక్స్నే పెట్టుకుంటున్నాను. ఇలా మౌల్డ్స్ అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత -8 డిగ్రీస్ దగ్గర 7 to 8 అవర్స్ పాటు కూల్ చేసుకోవాలి. అన్ని మౌల్డ్స్లోకి వేసుకున్న తర్వాత మిగిలిన పాలను ఇలా స్టీల్ గ్లాస్లోకి వేసుకుంటున్నాను. స్టీల్ గ్లాస్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మౌల్డ్స్లో వేసిన వాటికంటే మెటల్స్లో వేసినవి ఇంకా తొందరగా కూల్ అవుతాయి. 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఐస్లను చూసినట్లయితే రెడీ అయిపోయి ఉంటాయి. ఈ ఐస్లను ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే కన్జ్యూమ్ చేసుకోవాలండి, లేదంటే ఇవి చాలా తొందరగా మెల్ట్ అయిపోతాయి. ఇదే విధంగా మీకు మరో ఐస్ని కూడా చూపిస్తున్నాను. అలాగే స్టీల్ గ్లాస్లో వేసుకున్న ఐస్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. గ్లాసుల్లో ప్రిపేర్ చేసిన ఐస్ని ఒకసారి నార్మల్ వాటర్లో 5 సెకండ్ల పాటు ఉంచుకుని అప్పుడు తీసినట్లయితే చాలా ఈజీగా వస్తాయి. ఇలా పాలతోటి చాలా సింపుల్గా ఇంట్లోనే ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.